శాఖకు చేరుకున్న మంత్రి రాజ్నాథ్ సింగ్ మిలన్ 2026ను ప్రారంభించారు. అనంతరం నావికాదళ అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. బీచ్ రోడ్ లో జరగనున్న సిటీ పరేడ్ పై మరింత సమాచారం మా ప్రతినిధి అనురాధ అందిస్తారు. విశాఖపట్నంలో భారత నావికాదళం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఐఎఫ్ఆర్ కంప్లీట్ అయింది. ఇప్పుడు మిలాన్ ప్రారంభమవుతుంది. ఈ రోజు భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రధాన అతిథిగా ఇక్కడికి మిలాన్ ప్రారంభించబోతున్నారు. రాజ్నాథ్ సింగ్ ఐఎన్ఎస్ డాగాకు వెళ్లి మిలాన్ 2026ని ప్రారంభిస్తారు. ఇనాగ్రేషన్ తర్వాత భారత నావికాదళ అధిపతులతో ఆయన సమావేశం అవుతారు. ఆ తదుపరి విదేశాల నుంచి వచ్చిన నావికాదళ అధిపతులతో కూడా సమావేశమయ్యి ఈ మిలాన్ కార్యక్రమాల్లో మన దేశానికి సంబంధించిన మిత్రతత్వాలు, మిత్ర బంధాలని ఇతర దేశాలతో ఎలా కొనసాగించాలి, అలాగే సముద్ర తీర ప్రాంతాలకు సంబంధించిన రక్షణ రంగానికి సంబంధించిన అంశాలని కూడా వారందరితో కూడా చర్చిస్తారు. ఆ తదుపరి ఈరోజు విశాఖపట్నంలో మిలాన్లో భాగంగా సిటీ పెరేడ్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నారు. ఈ సిటీ పెరేడ్కి సంబంధించి ఇప్పటికే ఇక్కడ విశాఖ బీచ్ రోడ్ అంతటినీ కూడా ఇటు నావికాదళ అధికారులు, అటు సివిల్ పోలీస్ కూడా వాళ్ళ ఆధీనంలోకి తీసుకున్నారు. పూర్తిగా ఇప్పుడు మనం ఉన్న ఈ ప్రాంతం అంతా కూడా నేవీ అధికారంలోకి వెళ్ళింది. ఎందుకనంటే వాళ్ళంతా కూడా నేవీ ఆధీనంలోకి దీన్ని తీసుకోవడం జరిగింది. ఇక్కడ మిలాన్కి సంబంధించి సిటీ పెరేడ్ అనేది నిర్వహిస్తూ ఉంటారు. ఈ సిటీ పెరేడ్లో దాదాపుగా 71 దేశాలకు సంబంధించిన నావికులు వారి యొక్క జెండాల్ని, జాతీయ జెండాల్ని పట్టుకొని ఆ దేశపు జాతీయ జెండాలతో పాటు నావికాదళ బ్యాండ్లను ప్రదర్శిస్తూ ఇక్కడ కవాతులో పాల్గొంటారు. వాళ్ళంతా కూడా కవాతు చేస్తున్నంతసేపు ఇక్కడ అవన్నీ కూడా వీక్షించేందుకు ప్రత్యేకంగా క్యాబిన్స్ని, గ్యాలరీస్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఫైనల్గా జరిగే సిటీ పెరేడ్లో దాదాపుగా నావికాదళ కుటుంబ సభ్యులు, అలాగే రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, ఇతర నావికాదళాధిపతులు, ఇతర అధికారులు అందరూ కూడా ఈ పెరేడ్లో వాళ్ళంతా కూడా వీక్షిస్తారు. పెరేడ్కి సంబంధించి అన్ని ఏర్పాట్లను కూడా పూర్తి చేస్తారు. మన సంస్కృతి సాంప్రదాయాల మేళవింపుగా, అలాగే మన రక్షణ రంగం యొక్క పటిష్టతకి ఆ సముద్ర బలగాన్ని పెంచుకునేందుకు కూడా ఈ మిలాన్ని రూపకల్పన చేశారు. 2 ఏళ్లకు ఒకసారి మిలాన్ని నిర్వహిస్తారు. అందులో భాగంగా ఈరోజు సిటీ పెరేడ్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నారు కాబట్టి అన్ని ఏర్పాట్లని కూడా పూర్తి చేస్తారు. మొత్తం బీచ్ రోడ్ అంతా కూడా ఇటు పార్క్ హోటల్ నుంచి ఇటు ఆర్కే బీచ్ దగ్గర కాళీమాత టెంపుల్ వరకు కూడా ఈ బీచ్ రోడ్ మొత్తాన్ని కూడా నేవీ తమ ఆధీనంలో తీసుకుంది. అటువైపు నుంచి ఇటువైపు నుంచి కూడా కామన్ పబ్లిక్ ని కూడా అలో చేయరు. కేవలం ఇటు ప్రోటోకాల్ వెహికల్స్, ప్రోటోకాల్ ఎవరైతే పాస్ హోల్డర్స్ ఉంటారో వాళ్ళని మాత్రం ఈ ప్రాంతానికి అలో చేస్తారు. మిగిలిన ప్రాంతాల్లోంచి పబ్లిక్ కూడా ఈ విన్యాసాలని వీక్షించేదానికి ఏర్పాట్లు అయితే మాత్రం చేస్తున్నారు. మొత్తానికి చూసుకుంటే గనక ఈ రోజు విశాఖపట్నంలో ప్రధాన అతిథులుగా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో పాటు గవర్నర్ అబ్దుల్ నజీర్ కూడా ఉండబోతున్నారు. ఈ నేవీ పెరేడ్స్ కి సంబంధించి కార్యక్రమాల్లో వాళ్ళు కూడా పాల్గొనబోతున్నారు. మొత్తానికి చూసుకుంటే గనక మిలాన్ 2026 అత్యంత ప్రతిష్టాత్మకంగా నేవీ ప్రారంభిస్తుంది. వీడియో జర్నలిస్ట్ ధనుష్తో అనురాధ, HM టీవీ, విశాఖపట్నం.